వెల్కమ్ టు BC7. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి 13న జరగబోతున్న ధర్మదీక్ష ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే, నా పేరు బర్ల మణిమంజరి సాగర్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. ఈ నెల 13వ తారీఖున బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకి మేము పెట్టిన పేరు బీసీ ధర్మ దీక్ష పోరాటం అని చెప్పేసి. పేరులోనే ఉంది ధర్మంగా దీక్ష చేస్తామని, ధర్మంగా మా హక్కులను మేము అడుగుతున్నాము. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము న్యాయబద్ధంగా ఎట్లాగైతే మేము అడుగుతున్నామో మీరు కూడా న్యాయబద్ధంగా మా జనాభా దామాషా ప్రకారంగా మాకు రావాల్సిన హక్కులని, మాకు రావాల్సిన రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాను. మేము శాంతియుత పోరాటం చేస్తున్నాం, చేతగాని వాళ్ళం అనుకోవద్దు. మాకు అందరూ ఒకటే, మేము ఒకతాటిపైన రామని అనుకోవద్దు. ఇప్పటికీ అన్ని కుల సంఘాలు కూడా మాకు దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి మేము శాంతియుతంగా చేసేదాన్ని ఉధృతంగా చేసేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురాకూడదు. మా కార్యాచరణని మేము చేస్తున్నాము, మీ కార్యాచరణ ఏంటో కూడా మీరు చేయాలి. ఈ 42% రిజర్వేషన్ చేసిన తర్వాతే మీరు ఎన్నికలకు పోవాలి, ఎన్నికలకు వెళ్ళాలి. ఏ ఎన్నికల్లో వెళ్ళినా కూడా 42% రిజర్వేషన్ లేకుండా మీరు ఇది రిజర్వేషన్స్ అమలు పరచకుండా మీరు ఎన్నికలకు వెళ్తే మాత్రము మేము అసలు ఊరుకునేది లేదు. ఎలక్షన్స్ మేము జరగనివ్వము. పెద్ద యుద్ధము, పెద్ద పోరాటము, మొత్తం రాష్ట్రం అంతా మేము అగ్గిరాజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ ధర్మదీక్ష పోరాటం ఇక్కడే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంగా కూడా, హైదరాబాద్లోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రం కూడా జిల్లా నాయకులు అందరూ కూడా, కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కలిసి చేస్తున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా అందరూ కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి, కుల సంఘాల దగ్గర నుంచి, మహిళలు, వృద్ధులు, ఉద్యోగ సంఘాలలో, డాక్టర్లు, లాయర్లు, అలాగే విద్యార్థులు, యువజనులు వీళ్ళందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని ధర్మదీక్షను విజయవంతం చేయాలి. ఈ దీక్ష ద్వారా మేము అడుగుతుంది ఒకటే, 42% రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలి. ఉద్యోగ, విద్య, రాజకీయ పరంగా కూడా మా హక్కులు మాకు రావాలని మేము చేస్తున్న ఈ పోరాటాన్ని మాకు ప్రభుత్వం దిగివచ్చి మాకు ఇవ్వాలి. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి కూడా నేను ఒకటి చెప్తాను, మేము రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకులు కాదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మేము మీకు వ్యతిరేకంగా మేము కోర్టులకు పోలేదు, మేము కేసులు వేయలేదు. మీరెందుకు మా మీద కేసేస్తున్నారు? మేము కూడా మీలాగా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం కదా. మా హక్కులు రాకుండా మీ హక్కులు మీకు వచ్చాయి కదా. ఎస్టీలకు వాళ్ళ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగ పరంగా ఉన్నాయి. ఇప్పుడు మీ ఈడబ్ల్యూఎస్ కూడా రాజ్యాంగ పరంగా మీ హక్కులు మీకు వస్తున్నాయి. ఇప్పుడు మాకెందుకు రాకూడదు? మేము ఉన్న దమాషా 60% ఉన్న మాకు 42% ఇవ్వడానికి మీకు బాధ ఏంటి? ఇంకా తక్కువే తీసుకుంటున్నాం. సో మీ అందరూ కూడా ఆలోచించాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక విజ్ఞప్తి అనుకోండి. విజ్ఞప్తిని మేము హెచ్చరికగా కూడా నేను మీకు చెప్తున్నాను. మా రిజర్వేషన్స్ మాకు వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆగము. జై బీసీ. మీరు చెప్పండి, అసలు 13న జరగబోతున్న ధర్మదీక్షని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? దీనికోసం ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది? మేము అందరము మహిళలము పెద్ద ఎత్తున పాల్గొనాలనుకుంటున్నాము. గ్రామ స్థాయి నుండి జిల్లా, మండల స్థాయి నుండి పాల్గొంటాము. మహిళలము, విద్యార్థి, ఉద్యోగ అందరం పాల్గొంటామని నా విజ్ఞప్తి. నమస్కారం, నా పేరు తారకేశ్వరి నీత, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 13వ తేదీన జరగబోయే జేఏసీ పిలుపు మేరకు జరగబోయే 13వ తేదీన ధర్మదీక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొనాలి. మహిళ, ఉద్యోగ, విద్య, యువజన ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని, ఈ ధర్మదీక్షని విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాను. జై బీసీ. పేరు సమత యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈ నెల 13న జరగబోయే ధర్మదీక్షని జేఏసీ తరఫున జరగబోయే ధర్మదీక్ష యుద్ధాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు జరిగిన ఉద్యమాలు ఇప్పుడు బీసీల మధ్యలో చాలా ఐక్యత పెరిగి చాలా పెద్దగా ధర్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, బీసీలు తలుచుకుంటే చేయండి ఏమీ లేదు. ఇప్పటికైనా మనం అందరం ఒక తాటికి వచ్చి ఈ ధర్మదీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కే గౌతమి, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉప కార్యదర్శి. ఈ నెల 13న జరగబోయే ధర్మదీక్ష పోరాటాన్ని ప్రతి ఒక్క బీసీ సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి ప్రతి ఒక్కరు, మహిళా, ఉద్యోగ,
అన్ని వర్గాల సంబంధికులుగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. విజయలక్ష్మి, బీసీ గురించి మేము పోరాడుతున్నాము. మా పోరాటాన్ని ముందుకు సాగాలని మేము ఎంతో కోరుకుంటున్నాము. మేము చెయ్యాలంటే ఎంతో కాదు, మేము ఇంత దీక్షగా ఉంటున్నాము కదా, అంత నిర్లక్ష్యంగా ఉంటాము. ఎందుకు అంటే మా పులిలాగా మారాలనుకుంటున్నాము. మేము సాధించుకుంటాము, మా హక్కులను తెచ్చుకుంటాము. ఇదే బీసీ. ఈ నెల 13వ తారీఖు ధర్నా చేస్తాము. ధర్నా చేసి మాది మా హక్కులు మేము తెచ్చుకోగలుగుతాము. ప్రతి ఒక్కరూ పాల్గొంటాము. విజయవంతం చేద్దాం. జరగబోతున్న ధర్మదీక్ష పోరాటం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మొన్న బంద్ ఎట్లయితే చరిత్ర సృష్టించిందో, రేపు 13వ తేదీ నాడు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షలు కూడా చారిత్రాత్మకంగా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిర్వహించబోతున్నాం. ఈ ధర్మ పోరాట దీక్ష అనేది ఎందుకు పెట్టినామంటే, ఇలా అగ్రకులాలు అధర్మం వైపు నిలబడ్డారు, బీసీలు ధర్మం వైపు నిలబడ్డారు. ఇవాళ ధర్మానికి అధర్మానికి మధ్యన పోరాటం జరుగుతుంది. ధర్మానికి అధర్మానికి మధ్యన రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఈ ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో రేపు 13వ తేదీ నాడు బీసీలంతా పార్టీలను జెండాలను పక్కన పెట్టి 13వ తేదీ నాడు ఇవాళ అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షల పేరుతోటి ధర్మయుద్ధం ప్రారంభించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఇవాళ మేము అంటున్నాం, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి, 100% ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి, బీసీలకు ఎందుకు ఉండొద్దు? బీసీలు ఏం పాపం చేసారు? బీసీలుగా పుట్టడమే శాపం అయిపోయిందా? కాబట్టి 60% బీసీ జనాభా ఉండి కూడా 42% రిజర్వేషన్ 18% తగ్గించి 42% ఇచ్చినా ఓర్చుకోలేని కుళ్ళు బుద్ధి కుట్ర బుద్ధి కలిగినటువంటి వీళ్ళు కోర్టులను వేదికలుగా చేసుకొని మమ్మల్ని అన్యాయంగా అధర్మంగా మా నోటికాడి ముద్దను గుంజేసుకున్నారు. మేము తినే కంచంలో మన్ను పోసారు. కాబట్టి ఈ ధర్మం మా వైపు ఉంది. కాబట్టి రేపు ధర్మ పోరాట దీక్ష ద్వారా రిజర్వేషన్ వ్యతిరేకుల వెన్నుల వణుకు పుట్టించాలి. ఈ రిజర్వేషన్ బిల్లును ఎవరైతే, చట్టాన్ని ఎవరైతే ఢిల్లీలో ఇలా ఆమోదించకుండా అట్లనే ఇలా ఓల్డ్ చేసిర్రో, అట్లనే వారి దగ్గర పెట్టుకున్నారో, ఆ బిల్లులకు మోక్షం కలగాలి, చట్టానికి ఆమోదం జరగాలి. అదేవిధంగా ఇవాళ డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాల్లో, ఢిల్లీలో జరిగేటువంటి ఈ పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందడానికి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇలా రాజకీయ పోరాటం పార్లమెంటును పోరాటం చేయాలి, పార్లమెంటును స్తంభింపజేయాలి, అవసరమైతే ప్రైవేటు బిల్లును కూడా పెట్టాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇవాళ మెడలు వంచి ఈ రిజర్వేషన్లు సాధించడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి. ఇక రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు చట్టాన్ని ఆమోదించాలి. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎందుకు చెప్పుకోవడానికి చూసుకోవడానికే ఉన్నాడు తప్ప బీసీ రిజర్వేషన్ల గురించి ఆలోచించడా? బీసీల బతుకుల గురించి ఆలోచించడా? అగ్రవర్ణాలు 10% ఉంటే, అగ్రవర్ణాలు 9% ఉంటే 10% రిజర్వేషన్లు పెట్టినావు, వాళ్ళు అడగముందుకే రిజర్వేషన్లు పెట్టినావు. కానీ బీసీలు ఏం పాపం చేశారు? మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు 42% ఆమోదించడం లేదు? కాబట్టి ధర్మం బీసీల పక్షాన ఉంది. కాబట్టి ఇవాళ ఈ బీసీల ధర్మ పోరాట దీక్షలను ఇవాళ మేము పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి జేఏసీ నిర్ణయించడం జరిగింది. ఈ ధర్మయుద్ధానికి 13వ తేదీ ఒక వేదిక కాబోతుంది. ఈ 13వ తేదీ నాడు రండి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ రోడ్ల మీదకి రండి, టెంట్లు వేయండి, బీసీ ధూమ్ధాములు పెట్టండి, ఎక్కడికక్కడ దీక్షలు ధర్నాలు కూర్చోండి, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగానే చేయండి. మొన్న జరిగినటువంటి బంద్ ఎంతైతే శాంతియుతంగా చేసి చరిత్ర సృష్టించినమో, మొన్న 6వ తారీఖు నాడు మౌన దీక్షలు ఎట్లయితే చేసి మౌనంగా దీక్షలు చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఆ పోరాటాన్ని చేసినామో, ఇది కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఇవాళ అంతిమంగా బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించే వరకు, 42% రిజర్వేషన్లు సాధించే వరకు 2వ తేదీన కళింగ భవన్లో బీసీ జేఏసీ విశ్వసాయి సమావేశంలో తీసుకున్నటువంటి అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఏవైతున్నాయో, అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో అమలులో భాగంగానే, ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ 2వ పోరాటాన్ని 13వ తేదీ నాడు నిర్వహించబోతున్నాం. ఇవాళ ఆ తర్వాత మళ్ళీ 16వ తేదీ నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే ఒక కార్యక్రమం ఉంది. అదేవిధంగా 18వ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్ ఉంది. అదేవిధంగా 23వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం ఉంది. ఢిల్లీ మొదటి వారంలో వేలాది మందితోటి పార్లమెంటు దిగ్బంధం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ డిసెంబర్ 3వ వారం నుంచి తెలంగాణ అంతా బస్సు యాత్ర ఉంది. అదేవిధంగా జనవరి చివరి వారంలో వేల వృత్తులు కోట్ల గొంతులు అనే పేరుతోటి
లక్షలాది మందితో హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ ఆందోళన అష్టాంగ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి బీసీల యొక్క ఐక్యత ఏందో, బీసీల సత్తా ఏందో, బీసీల పోరాట పటం ఏందో ఈ గల్లీలోనికి ఆ ఢిల్లీలోనికి చూపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.